తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైనట్టు బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ తాజాగా ఛార్జిషీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీల గారడి 6 అబద్దాలు 66 మోసాలు పేరుతో ఈ ఛార్జిషీట్ రూపొందించారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 100 రోజులు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని ఈ ఏడాది కాలంలో నెరవేర్చలేదని అన్నారు. ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. 7వ తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరము డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అనేక దేవతల మీద, దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు 1 సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం.